ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 20 మంది చేసే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో నడిపిస్తున్నటువంటి పరిస్థితి, ఒకడే చేయగలడు అనే పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వెళుతున్న వాళ్ళు కావచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఐఐటి, ఎన్ఐటి, బిట్స్ కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఎస్ఐ కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్లు ఏవైతే ప్రెస్టీజ్ ఉందో దాన్ని చేరండి, దానికి ఏ ప్రాబ్లం లేదు, ఏ బ్రాంచ్ అయినా సరే. వీళ్ళంతా ఎంతమంది ఉంటారు? 2%, 3%, మ్యాక్సిమం 5% ఉంటారు. సమస్య అంతా ఎవరిది? 95% మంది సమస్య. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు ఉన్నట్లుగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంత ముందులాగా లేవు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది? వెబ్సైట్లో చూస్తే ఒక్కొక్క కాలేజీలో కంప్యూటర్ సైన్స్ 1000 సీట్లు ఉన్నాయి, 1500 సీట్లు ఓన్లీ సిఎస్సి. నెంబర్ 3, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండవు. ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని యూనివర్సిటీ వచ్చాయి మీరు ఈ మధ్య కాలంలో, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? సో కాబట్టి నేను కావేరీ యూనివర్సిటీకి వెళ్ళాను జస్ట్ 2 డేస్ కంటే ముందు. సో అట్లా అనేక యూనివర్సిటీస్ వచ్చినాయి కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీల యుగం అయిపోయింది. ఈ యూనివర్సిటీస్లో మంచి ఉన్నవి, చెడు ఉన్నవి, ఎఫర్డబిలిటీ ఉన్నవి, కాస్ట్లీ ఉన్నాయి. కానీ యూనివర్సిటీలో కూడా ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి 30 లక్షలు 40 రూపాయలు ఖర్చు పెట్టకండి. ఈ సమస్యను అధిగమించడం కోసం, ఎడ్యుకేషన్లో కెరీర్ ఉన్న సమస్య అధిగమించడం కోసం 6 ఏళ్ల నుంచి ఎస్బీఐ టాక్స్ ఛానల్ పనిచేస్తుంది, 3 ఏళ్ల నుంచి స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. మేము అనేక యూనివర్సిటీలు రీసెర్చ్ చేసాం, పెద్ద రీసెర్చ్ వింగ్ క్రియేట్ చేసాం. మేము ఒక 100 యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి ఒక 6-7 యూనివర్సిటీస్ గురించి మేము లిస్ట్ అవుట్ చేసాం. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్టయితే అఫోర్డబుల్ 8 నుంచి 12-14 లక్షల లోపల ఇంక్లూడింగ్ హాస్టల్స్ ఉంటే మంచి క్యాంపస్, 300 ఎకరాల క్యాంపస్ ఉండే ఐఐటీ లాంటి ప్రాజెక్ట్ ఉండే కాలేజ్లో దానిలో ఉన్నాయి. తెలుగు రాళ్ళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, గుజరాత్ లాంటి వాటిలో ఉన్నాయి, మీకు దెహ్రాడూన్ లాంటి దగ్గర ఉన్నాయి. సో లిస్ట్ వాటి పరిశీలించమని చెప్తున్నాను.